బీఆర్ఎస్ సర్కారు హయాంలో సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం కావటం లేదని కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే సీతక్క అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 11వ బొగ్గిగన్పై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తూ కార్మికుల జీవితాలతో ఆటలాడుతున్నారని, కార్మికులకు ఇళ్ల స్థలాలు, మారుపేర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని సూచించాలని డిమాండ్ చేశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలని కార్మికులను కోరారు. అనంతరం కార్మికులను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీలో సింగరేణి కార్మికుల సమస్యలపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. సింగరేణికి ఎంతో ఘనమైన చరిత్ర ఉన్నది. మరి అనేక పోరాటాలతోటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఇంతో అంతో లబ్ధి జరిగినా కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లబ్ధి. మరి ఏం జరిగింది? ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంత మేరకు మనకు కార్మికులకు లాభం జరిగింది? కారుణ్య నియామకాలలో గాని ఇతరత్ర గాని డబ్బులు పెట్టకుండా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. 2016లో మొట్టమొదటి సింగరేణి ఉద్యోగాల నియామకాలలో కూడా అనేక అవకతవకలు జరిగినాయి. మన పిల్లలు మెరిట్ అన్నారు, మెరిట్ లేకుండా మరి నిన్న గనుక ప్రశ్నపత్రాలు లీకేజ్ అయినట్టుగా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకు కొంతమందికి ఇచ్చుకున్నారు. కొంతమంది మరి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. ప్రతిసారి ఉద్యోగాలని మిగతా ఉద్యోగాలు కూడా రాకుండా వీళ్ళే నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇప్పటి వరకు 27 నోటిఫికేషన్లు ఇస్తే అందులో ఎగ్జామ్ జరిగినాయి 6 దాదాపు 3-4 లీకేజీలను వస్తున్నాయి బయటికి. అంటే ఆ రోజు తెలంగాణ కోసం ఉద్యోగాల కోసం ఉద్యమం చేశారు. ఉద్యోగమే ఉద్యోగం లాగా ఊపిరి అనుకొని పోరాటం చేసినటువంటి పిల్లల యొక్క ఆశలు నిరాశలు అవుతున్నాయి. మీ పిల్లలు కూడా ఎంతో మంది చదువుకొని అక్కడ కోచింగ్ సెంటర్లలో తిరిగి అలసిపోతున్నారు. ఇంటికి వచ్చి జవాబు